అందరికీ నమస్కారం. నా పేరు రమా భాస్కర్ దేవరకొండ. పొగరు తలకెక్కితే ఎలా ఉంటుందనేది మానవ జీవితంలోనూ ఆటల్లోనూ కూడా ఒక్కోసారి రుజువు అవుతుంటుంది. రీసెంట్గా నిన్న మొన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. పాకిస్తాన్కు, ఇండియాకు, సౌత్ ఆఫ్రికాకు ఇప్పటిదాకా చెరిగిపోని ఒక రికార్డు ఉంది. అదేమిటంటే వీరు బంగ్లాదేశ్ మీద ఇప్పటిదాకా ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇండియా బంగ్లాదేశ్ మీద 12 టెస్ట్ మ్యాచ్లు గెలిచింది, 7 టెస్ట్ మ్యాచ్లు డ్రా చేసింది. అదే పాకిస్తాను ఆడిన 13 మ్యాచ్ల్లో 12 మ్యాచ్లు గెలిచింది. నిన్న ఒక మ్యాచ్ ఓడిపోయింది. అది కూడా ఎంత నాటకీయతో ఓడిపోయిందంటే ప్రపంచంలో క్రికెట్ తెలిసిన వాళ్ళందరూ ముక్కు మీద వేలేసుకునేలా అయిపోయింది. ఎవరికి ఏది అర్థం కాదు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 400 పైగా రన్స్ చేసిన ఏ టెస్ట్ మ్యాచ్ కూడా 99% టెస్ట్ మ్యాచ్లు డ్రాగా అవుతాయి. ఎందుకంటే 5 రోజుల టెస్ట్ మ్యాచ్లో 400 చేయాలంటే దాదాపుగా 2 రోజులు తీసేసుకుంటారు. ఇంకా మిగిలిన 3 రోజుల్లో ఇంకా 3 ఇన్నింగ్స్లు ఆడాలంటే కష్టం. కాబట్టి 99% టెస్ట్ మ్యాచ్లు డ్రాగా ముగుస్తాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే పాకిస్తాన్ కెప్టెన్ మిస్టర్ మసూద్ 446 రన్లకి 6 వికెట్లకి డిక్లేర్ చేశారు. అక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే రిజ్వాన్ అనే బ్యాట్స్మెన్ 171 రన్లు చేసి అజేయంగా నిలబడ్డాడు. అతని స్కోరింగ్ రేటు ఆల్మోస్ట్ 72% ఉంది. అంటే చాలా ఫాస్ట్గా రన్స్ చేస్తున్నాడు. అతన్ని డబుల్ సెంచరీ కానివ్వకుండా పాకిస్తాన్ కెప్టెన్ మసూద్ తన మొదటి ఇన్నింగ్స్ని డిక్లేర్ చేశారు. ఆ తర్వాత మేమందరం అనుకున్నదే అతను డబుల్ సెంచరీ చేయాలని అనుకోలేదు, 450 రన్ల తర్వాత డిక్లేర్ చేయాలని అనుకున్నామని ఓ మాట చెప్పారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే బంగ్లాదేశ్ తమ మొదటి ఇన్నింగ్స్లో 535 రన్లు చేసింది, 565 రన్లు చేసింది. అంతవరకు బాగానే ఉంది. 565 చేసింది. వీరికి 100 రన్లు మిగిలే 100 రన్లు లీడ్ దొరికింది బంగ్లాదేశ్కి. పాకిస్తాన్ వారు బ్యాటింగ్ చేస్తే ఈ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని అనుకున్నారు అందరూ. కానీ పాకిస్తాన్ని రెండో ఇన్నింగ్స్లో 146 రన్లకి ఆల్అౌట్ చేసేసింది బంగ్లాదేశ్. ఇక మిగిలింది కేవలం 30 రన్లు. బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్లో 30 రన్లు చేస్తే టెస్ట్ మ్యాచ్ గెలిచినట్టే. వారు తమ 10 వికెట్లు చేతిలో పెట్టుకుని ఆ 30 రన్లు కొట్టి పాకిస్తాన్ మీద అపూర్వ విజయం సాధించారు. ఇది పాకిస్తాన్లోనే ఉన్న 25 కోట్ల మంది జనాలకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరికీ ఒక ఆశ్చర్యకరమైన వార్త, ముక్కు మీద వేలేసుకునే వార్త. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఏ విషయంలోనూ మనం పొగరుగా ఉండకూడదు. పాకిస్తాన్ 446 రన్లు చేసి బంగ్లాదేశ్ను నెక్స్ట్ 2 ఇన్నింగ్స్లో తొందరగా అవుట్ చేసేద్దాం, 200 లోపే అవుట్ చేసేద్దాం అనే ఆత్మ స్థైర్యం చూశారు. అది పనికిరాదు. అది గర్వం కింద మారితే ఏ కంట్రీ అయినా కొట్టేస్తుంది. అలాగా బంగ్లాదేశ్ చారిత్రాత్మకమైన విజయాన్ని పాకిస్తాన్ మీద నమోదు చేసుకుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ల్లో గెలవని కంట్రీలు 2గా మిగిలాయి. ఒకటి ఇండియా, రెండోది సౌత్ ఆఫ్రికా. పాకిస్తాన్ కూడా ఈ గ్రూప్లో ఉండేది. కానీ పాకిస్తాన్ని బంగ్లాదేశ్ చిత్తుగా ఓడించింది. అది కేవలం పొగరు వల్ల. బ్రదర్, అర్థం చేసుకోండి పొగరనే విషయం ఎంత దూరం వెళ్తుందో. క్రీడల్లోంచి కూడా మనం స్ఫూర్తి పొందొచ్చు, మన జీవితాన్ని సరి చేసుకోవచ్చు. బెస్ట్ ఆఫ్ లక్. గాడ్ బ్లెస్ యూ ఆల్.
మీకు నా ఈ వీడియో నచ్చితే నన్ను ఫాలో చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి.